సో మీతో నేను మాట్లాడుతున్నాను. సో సాధ్యం అవుతుందా? ఇప్పుడు ఈ ఏరియాలో సాధ్యం కాదు, మీ ఏరియాలో సాధ్యం అవుతుంది. నన్ను ఇంటర్వ్యూకు పిలిచిన మన తొలి వెలుగు ఛానల్కు, అదేవిధంగా రఘు గారికి, ఈ ఛానల్కు నన్ను పరిచయం చేసిన ముచ్చర్ల పృథ్వీరాజ్ యాదవ్ గారికి, ప్రధానంగా మమ్మల్ని అందరినీ ఇక్కడికి సమీకరించడానికి పెద్దలు ముచ్చర్ల సత్యనారాయణ గారు పంచాయతీ పాట కార్యక్రమంతో మమ్మల్ని క్రోడీకరించిన పృథ్వీ అన్నకు ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. గ్రామానికి సేవ చేయాలనే పట్టుదలతో ఉంటే సాధ్యపడుతుంది. అందుకు మా ఊరు నిదర్శనం, మా ఊరి ప్రజల నిజాయితీ నిదర్శనం. నన్ను రూపాయి లేకుండా గెలిపించిన మా ఊరి ప్రజలకు మీ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తాను. రూపాయి ఖర్చు పెట్టలేదా మీరు? రూపాయి లేదు కదా, లేదు. నాకు నేను పోటీ చేసిన నాటికి నాకు అకౌంట్ లేదు. నేను BALLB చేసిన. మీకు అకౌంటే లేదా? మా ఊరికి 0 అకౌంట్లు ఇచ్చినప్పుడు తీసుకున్నా, అది కంటిన్యూ లేకపోతే బ్లాక్ ఉంటే ఖచ్చితంగా అకౌంట్ కావాలి అంటేనే బ్యాంక్ కాడికి పోతే మేనేజర్ గారు మీరు ఏం చదువుకున్నారంటే BALLB చేసిన. అంటే ఇంకే బ్యాంకులలో చెప్పండి, ఎర్నింగే లేదు మేడం, సేవింగ్ ఎక్కడ ఉంటుంది అని అడిగిన. వారు నవ్వి అప్పుడు ఇమ్మీడియట్లీ నా అకౌంట్ను రీఓపెన్ చేసి నాకు బుక్ ఇస్తే సబ్మిట్ చేసిన. అంటే మీరు తీసుకున్న అకౌంట్ క్లోజ్ అయిందా? హోల్డ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 0 అకౌంట్ అని మా ఊర్లో అందరికి ఇచ్చారు, అందరికీ అకౌంట్ ఉండాలని. తీసుకున్నా, వాడలేదు. వాడకపోతే ఎట్లా సాధ్యమైంది? మీ విలేజ్ మీ గురించి చెప్పండి ఒకసారి. ప్రధాన కారణం, నా పేరు కొయ్యాడ మల్లేష్ మాదిగ. నేను గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో MRPSలో మా మండల్ కో ఇన్ఛార్జిగా మొదలుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, మాదిగ ఆటో డ్రైవర్స్ యూనియన్ స్టేట్ ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తున్న క్రమంలో మా ఊరిలో సబ్బండ కులాలు ఉంటాయి. మా 150 కుటుంబాలు ఉంటాయి. మాలలో కూడా 70-80 కుటుంబాలు ఉంటాయి. అందులో నుండి కూడా విద్యావంతులు, నా స్నేహితులు MRPSకు, నాకు వెల్మలు ఉన్నారు, కొమట్లు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు నాతోటి మా MRPSకు పనిచేశారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా కూడా మా MRPS కూడా మా ఊరి ప్రజలకి ఏ ఆపద వచ్చినా కులాన్ని చూడకుండా ఎక్కడైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేను ఏదైనా చెప్తే మా ఊరికి కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఒక రకంగా ఉద్యమకారుడిగా నా ఊరికి నేను చేసిన పని. నన్ను ఉద్యమకారుడిగా సక్సెస్ అవ్వడానికి నా ఊరు ఇచ్చిన సపోర్ట్. కానీ రాజకీయాలలో పోటీ చేయాలనే ఆలోచన మాత్రం MRPS ద్వారా పరిచయమైన ముచ్చర్ల సత్యనారాయణ గారితో మాట్లాడిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకున్నా. నిజంగా నేను రాజకీయాలని ఒక రకంగా వ్యతిరేకించామని. ఎందుకు అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగము ఓటు అనే ఆయుధాన్ని ఇస్తే ఇక్కడున్న వ్యాపారస్తులు దాన్ని కొనుగోలు చేసే వస్తువుగా చేసుకొని రోజుకు పావలా ఇచ్చి ఓటు వేయించుకొని మళ్ళీ ప్రజల్ని దోసుకు తింటుర్రు, ఈ దేశాన్ని దోసుకు తింటుర్రు. ఇట్లాంటి రాజకీయాలలో నేను పోతే కూడా ప్రమాదం. పెట్టుబడిదారీ రాజకీయాలలో సాధ్యపడదని ఒక దృఢ నిశ్చయంతో ఉన్న నేను ముచ్చర్ల సత్యనారాయణ గారితో మాట్లాడిన తర్వాత, ఆయన చాలా పెద్దవారు. నేను MRPSలో పనిచేస్తుండడం వల్ల ఆ ఊరి ఒక టీచర్తో ద్వారా చిన్నగా పృథ్వన్న ద్వారా ఇంటికి పోతే పెద్ద ఆయనకు నేను పరిచయం కావడం జరిగింది. మా ఇద్దరి మధ్య చిన్న సన్నివేశం. కులాలు, ఆశ్రయిత కులాలు, అనేక కులాలకు ఆశ్రయిత కులాలు ఉంటే ఆ కులాల యొక్క ఆశ్రయిత కులాలు అంతరించిపోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు నీకు ఇవే కనబడుతున్నాయి, కానీ ఇప్పుడున్న పార్టీలు కూడా మీకు సిద్ధాంతాలు వేరు, కానీ ఏ సిద్ధాంతంలో ఉన్న కులాల యొక్క ఆధిపత్యం కోసం జరుగుతున్న ఎన్నికలు కానీ సిద్ధాంతాల కోసం కాదు అని చెప్పి విడమర్చి చెప్పడం వల్ల నిజంగా స్వతంత్రంగా నువ్వు నాయకుడిగా ఎదిగి ప్రజల చేత ఎన్నిక కాబడితే అప్పుడు కానీ ప్రజల బాధలు, రాజకీయాల రంగులు, ఊరి అవసరాలు నీకు తెలివాయి. కాబట్టి గ్రామస్థాయి నుంచే స్టార్ట్ చేయమని చెప్పిండు. అది మా ఊరికి జనరల్ వచ్చినప్పుడు మా ఊరి యువకులు, మా ఫ్రెండ్స్ అందరూ పోటీ చేయమంటే కృష్ణమాది గారిని అడిగితే తప్పేం లేదు, పోటీ చేయి, కానీ మనం అనుకునే పెట్టుబడి లేని రాజకీయాలే చేయడానికైతే సిద్ధపడి ఉంటే అప్పుడు చేసినప్పుడు TRS, TDP జేబులు అప్పుడు రూపాయి. నిజంగా ఇప్పుడు కూడా మళ్ళీ నా సర్పంచ్ అయిపోయాక నా అకౌంట్ బ్లాక్ అయి ఉంటుంది. అంతేనా? ఊర్లోనో బయటనో రియల్ ఎస్టేట్ బిజినెస్ అట్లా ఏం లేదా? నేను రైతుల పక్షపాతిని. భూమి కేంద్రికంగానే ప్రతి జీవి బతికేది.
భూమిని వ్యాపార వస్తువుగా మారిస్తే నేను కొంత భరించలేను. ఓకే, మీది విలేజ్ వెల్ది వెల్ది గ్రామ సర్పంచ్ మీరు మొన్నటి వరకు. అవును, రూపాయి పెట్టకుండానే గెలిచిన. నాతో పాటు పొద్దున్నే ఒక గంట సేపు ఊళ్ళో తిరిగేది. ఊళ్ళో తిరిగేటప్పుడు ఏదన్నా ఉప్మా తినాలనుకున్నా అక్కడ ఉన్న వాళ్ళే, నేను అడిగి పోకముందుకే ఎవరో ఒకరు తలా ఒకరు 100 ఒకరు 50 ఇట్లు ఇచ్చి, ఒకరు నూనె, ఒకరు ఉప్మా, ఒకరు మిర్చి అవి తెచ్చి వేసి వాళ్ళే తిని, అంటే నాతో పాటు బ్రష్ చేసుకుంటూ తిరుక్కుంటూ వచ్చి పల్లపులు వేసుకొని ఆడికొచ్చి ఒక గౌడు ఇంటి దగ్గర వండి పెడితే తిని. మీరు గెలిచింది 2019లో. అవును, 19కే కంపు అయిపోయింది కదా, ఆ టైంలో ఎట్లా సాధ్యమైంది? మా ఊరిలో నిజాయితీ బతికుంది, ప్రతి ఊరిలో బతుకుంటుంది అనడానికి మా ఊరు నిదర్శనం. ఇది ప్రచారం చేస్తున్న పృథ్వీకి నిజంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. దయచేసి నేను గ్రామాలలో ఉన్న ఓటర్లకు కానీ, పోటీ చేయాలనుకునే నాయకులకు కానీ, రాజకీయాలని వ్యాపారం చేయకండి. పెట్టుబడి పెడితే ఖచ్చితంగా లాభాలు ఆశించాలి. కాబట్టి పెట్టుబడి పెట్టి రాజకీయాలు చేసి మీ కుటుంబాలని, మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. అదేవిధంగా ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి, రోజు పావుల కోసం మీ ఓటేయకండి. మిమ్మల్ని దోసుకునే లీడర్లని మీ ఊరోళ్ళనే బదనమేయకండి. ఇది నా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు నిజాయితీగా ఊరికి పనిచేసే వాళ్ళనే, సేవకులను ఎన్నుకోండి. మీరు ఏం సేవ చేశారు గ్రామానికి? మీరు చేసిన సేవ ఏంది? నేను సర్పంచ్గా ఎన్నిక కాగానే మా ఊరికి నీటి ఎద్దడి వచ్చింది. మాకు తలాపులనే రిజర్వాయర్ ఉంటుంది, మా ఊళ్ళో తాగే నీళ్ళు లేవు. అప్పటికే కేసీఆర్ గొప్పగా చెప్పే కాళేశ్వరం మిషన్ భగీరథ చెప్తే, ఆ ఇంజనీర్లు మేము బెలవని పెట్టి నీటి మీద ఓ మీటింగ్ పెట్టి మనిషికి 50 లీటర్ల నీళ్ళు ఇస్తాం, మీరు అవి సర్దుకోవాలి, ఇంకా కరెంటు మోటార్లు బంద్ చేయాలి ఊళ్ళే అంటే, ఊరికి 50 లీటర్లు. ఈ గారిని అడిగాను నేను, సార్ మీ బాత్రూంలో రోజు ఎన్ని నీళ్ళు వాడతారు సార్ అని అడిగిన. మీరు ఒక్కరే అని అంటే, అదే అట్లా మాట్లాడతారంటే, సార్ ఊర్లలో బట్టలు ఉతుక్కోవడానికి బాయికాడ పోయి మొత్తము సబ్బంతా వెళ్ళిపోయేదాకా నీళ్ళల్లో నానబెడతారు, 50 లీటర్లు కాదని గొడవపడి వీళ్ళు ఇవ్వరు అంటే, మా ఊర్లో భూగర్భ జలాలు నేలమట్టం అడుగంటిపోయినాయి. అప్పుడు డి గారిని, ఇరిగేషన్ డి పెడితే నీళ్ళు ఇవ్వమంటాడు. పట్టుబట్టి గొడవపడి మా ఉప సర్పంచ్, మా వార్డు మెంబర్లు, మా ఊరి యువకులు అందరం కలిసి ఊరిని ఆ చెరువుని రిజర్వాయర్ నుంచి నీళ్ళు తెచ్చుకొని చెరువు నింపుకోవడం పాటు తిరుగుతున్న క్రమంలో మా పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి, దగ్గరకు వచ్చినాయి. పట్టుబట్టి ఈ మంచినీళ్ళ పేరుతోనే ఒక 500 ఎకరాలు 3 నెలల పాటు పంట ఒక్క మొక్క ఎండిపోకుండా రైతు పొలాలను కాపాడినాం. అది పొద్దున నుంచి నైట్ 3 గంటల దాకా కాలువ గట్లెంపటి తిరిగేది. అట్లా 3 సంవత్సరాలు చేసినాం. అదే క్రమంలో మొదటిసారి పల్లె ప్రగతి కార్యక్రమంలో మా ఊరిలో నుంచి 350 ట్రిప్పుల వేస్టేజ్ని బయటికి లిఫ్ట్ చేసే క్రమంలో, ఎక్కడ అంతకుముందు సర్పంచ్లు ఏం చేశారంటే ఇట్లా డోజింగ్ చేసేది, ఓ పక్కకు కుప్ప, ఆ కుప్ప ఏడ ముట్టుకున్నా దుర్గంధం వెదజల్లుతుంది. ఏంది కారణం అంటే, ఇది కళేబరాలు లేవు, ఏం లేవు, కానీ ప్లాస్టిక్ వల్లనే అవుతుందని చెప్పి మా ఊరిలో ఒక నూతన పద్ధతిలో స్నేహితుల సహకారంతో కొంత అప్పు చేసి ప్లాస్టిక్ 2 కిలోల సన్నబియ్యం అనే ఒక ప్రోగ్రాం పెట్టి, కిలో ప్లాస్టిక్ తెచ్చి ఇస్తే గ్రామ పంచాయతీకి 2 కిలోల సన్నబియ్యం ఇస్తాం అని చెప్పడం వల్ల నిజంగా 20 ఎకరాలున్న భూస్వామి కూడా వాళ్ళ ఇంట్లో పెంట మీద ఉన్న ప్లాస్టిక్ కూడా ఏర్కొట్టించారు. అంటే పర్యావరణాన్ని కాపాడాలి, ప్లాస్టిక్ యొక్క ప్రమాదాన్ని కూడా తెచ్చిన ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేసాం. అది సక్సెస్ అయినాం. ఇప్పుడు మా ఊర్లో ప్లాస్టిక్ అనేది చాలా తక్కువ. అప్పుడేమో ఎక్కడ చూసినా చెత్తలుగా, అంటే ఊరు స్వభావం ఎక్కడంటే ప్రతి ఊరు మూలకు ప్లాస్టిక్ కనబడితే, ఇప్పుడు అంత స్థాయిలో కనబడే పరిస్థితి లేదు. బ్యాన్ చేయాలనుకున్నాం, కానీ ఈరోజు మానవ జీవన విధానానికి ప్లాస్టిక్ను దూరం చేసి చూసే పరిస్థితి ఎక్కడ కనబడతలేదు. ఇది పాలసీ మ్యాటర్. మన దగ్గర మాత్రం దీన్ని తొలగించే అవకాశం ఉంది కాబట్టి తొలగించే ప్రయత్నం చేసినాం. అదొకటి. అంతలోనే కరోనా వచ్చింది. కరోనా పరిస్థితులలో ఊరిలో సుమారు 70 నుంచి 80 మందికి 2 దఫాలుగా కరోనా వస్తే ప్రతి కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దగ్గర పోలేదు. కానీ నేను రెగ్యులర్గా ప్రతి పేషెంట్ దగ్గరికి మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేయడం, ఏమన్నా ఉంటే ఆరోగ్య సలహాలు ఇవ్వడం, నాకున్న మానవ సంబంధాలతోటి డాక్టర్లతో పని చేయించడం, అది చేసిన. మా ఊరోళ్ళు హాస్పిటల్లో చనిపోతే మా ఊరోళ్ళు చాలామంది ఇక తీసుకురావద్దని ఎమ్మడబడ్డారు. అంటే ఖచ్చితంగా ఈ ఊరోడే ఈరోజు చనిపోతే ఊరికి తీసుకురావద్దు, మనకు వస్తుంది అంటే ఏదేమన్నా కానీ ఈ ఊరి బిడ్డ ఈ ఊరిలోనే పుట్టిండు, ఈ ఊరిలోనే పెరిగిండు కాబట్టి
ఇక్కడే దాన సంస్కారాలు చేయాలని చెప్పి తీసుకొచ్చి నేనే వాళ్ళ కుటుంబ సభ్యులు రాకపోయినా ఒక 8 అయితే 8కి 8 నేనే దగ్గరుండి చేసిన. వాటితో పాటు ఇంకా 26 మరణాలలో నేను వ్యక్తిగతంగా పోయి జిల్లా వ్యాప్తంగా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఎవరైనా చేస్తలేరంటే కూడా వెళ్ళి ఒక 32 కోవిడ్ మరణాలను నేనే దగ్గరుండి దహన సంస్కారం చేసిన. ఒక్క మరణంలో మాత్రమే నా స్నేహితుల ఒత్తిడి మేరకు పీపీ కిట్ వేసుకున్నా, ఎక్కడ కూడా వేసుకోలే. అయితే ఇప్పుడు జనరల్గా ఎంతో కొంత సైడ్ ప్రొఫెషన్లో కొంత రెవెన్యూ ఇన్కమ్ వస్తే దాన్ని ఏదో గ్రామానికి ఖర్చు పెట్టి ఏదో పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు జీరో బ్యాలెన్స్, జీరో రెవెన్యూ, ఎట్లా మీరు సాధ్యమైంది డెవలప్మెంట్ అన్నది? నా ఊరికి వచ్చే తలసరి వాటా ఉందిగా, ఓకే, నా ఊరికి వచ్చే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే తలసరి వాటానే నా ఊరికి దుర్వినియోగం కాకుండా ఓకే. రూపాయి కూడా సైడ్ చేయలేదు, ఇక సైడ్ చేయడానికి అవకాశమే లేదు. డైలీ డిస్ప్లే. మా ఊరి పిల్లలే అనేది గ్రామ పంచాయతీలో 30 లక్షలు ఉన్నాయి, ఏం చేస్తలేడని. ఏం చేస్తలేడని అంటే నేను ఏం చేస్తలేను కానీ తింటలేను కదా, తినకపోవడం వల్లనే ఉన్నాయని చెప్పిన. ఈరోజు అంతా ఆన్లైన్ సిస్టమ్ కదా అన్న, 30 లక్షలు ఉన్నాయి అంటే నేను తింటే తప్పు, ఉంటే తప్పు ఎట్లయితుంది? ఉన్నాయి, రేపు ఇంకో దాన్ని వాడుకుంటాం. అదే క్రమంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కొనకముందే మా ఊరి ట్రాక్టర్ల యూనియన్ను డ్రైవర్లను పిలిపించి నెలకొకరిని ట్రాక్టర్ పెట్టించి ఒక 6 నెలలు ఆ ట్రాక్టర్లతో లిఫ్ట్ చేసిన తర్వాతనే మా ఊరికి ట్రాక్టర్ కొన్నాం. కానీ చాలా సఫర్ అయ్యారు కదా సర్పంచ్లు. మరి ఎంతో కొంత సెటిల్డ్ ఉన్న వాళ్ళేమో కొంత నెట్టుకొచ్చే ప్రయత్నం చేసి బయట అప్పులు చేసి ఏదో అప్పుల పాలైన. మీరు అప్పుల పాలయ్యారా? అప్పుల పాలైన. ఎంత? నేను 5 లక్షల రూపాయలు అప్పులో ఉన్నా. 5 లక్షల అప్పు. కారణం పనులు చేసి కాదు, గ్రామ పంచాయతీకి ఊరికి మంచి పనులు అంటే నేను మంచి అనుకునే పనిని ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది చేయాలనుకున్నా, సహకారం కొద్ది మేరకే వచ్చింది. కానీ 25 క్వింటాల ప్లాస్టిక్ను కలెక్ట్ చేసినప్పుడు 50 క్వింటాల బియ్యం పంచాల్సి వచ్చింది. ఇంకా అదనంగా ఇంకా 2 క్వింటాలు కొంతమంది కొడుకులు లేనోళ్ళు, బిడ్డలు లేనోళ్ళు, ముసలోళ్ళు ఉంటారు కదా, ప్లాస్టిక్ అని న్యూస్ పేపర్లు పట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. న్యూస్ పేపర్లు ఎందుకు తెచ్చినావు అమ్మాయి, ఇవి తీసుకోమంటే నువ్వు మొన్న ఇచ్చిన బియ్యం మంచిగా ఉన్నాయి బిడ్డ, కంట్రోల్ బియ్యం తినబుద్ధి లేదు, ఈ బియ్యం వస్తాయని పట్టుకొచ్చిన అంటే నువ్వు ఈ కానించి బియ్యం అయిపోగానే నాకు ఫోన్ మా వాటర్ మ్యాన్ అటు వస్తాడు, చెప్పు తీసుకుపోగానే ఈ పేపర్ దేకు నువ్వు రాకిగా అని చెప్పి 10 రోజులకు ఒకసారి 5 కిలోలు ఆమె అరకిలో తింటుంది, పొద్దు మాపు 3 పూటలు అవుతుంది. అట్లా నాకు 5-6 క్వింటాలు ఎక్కువైనాయి. అవి అక్కడికి ఇచ్చిర్రు ఒక 10 క్వింటాలు. జనరల్గా ప్రజలు కొంతమంది ఎట్లుంటారంటే సర్పంచ్ ఏం పెడతలేడు, వస్తే కానీ పెట్టలేడు, ఈ గ్రామంలో ఏం పనులు చేయలేము అనే అభిప్రాయం ఏమైనా కలిగిందా జనాలకి? జనాలు కూడా కొంత కమర్షియల్ అయిపోయినారు కదా వ్యవస్థలో. రాజకీయ నాయకులు చేసిన వినాయక చవితికి చందాలు ఇవ్వాలి. ఇప్పుడు వినాయక చవితి వస్తే గట్టిగానే నేను చందాలు ఇవ్వను, నా దగ్గర లేవు చందాలు, ఎట్లా ఇస్తా? ఎట్లా మరి? ఇప్పుడు కొన్ని ఖర్చులు ఉంటాయి, పండుగలు నేను పని చేస్తాను, పండుగలకు దావతులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి కదా, ఇవన్నీ ఇది కల్చర్ లో భాగం అయిపోయింది. కల్చరు అనేది అంటే మనం ఏ దారిని ఎన్నుకుంటే ఆ దారిని ఉంటుంది. అంటే మిమ్మల్ని చూసి కూడా రారు కదా ఇక సర్పంచ్ అంటే సర్పంచ్ లెక్కనే పనిచేస్తారు. సర్పంచ్ గా గౌరవించారు, ప్రతి పౌరుడు గౌరవించారు. కానీ రాజకీయ నాయకులే నన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. మా ఊరు చెరువు పల్లెం లాగుండే, ఫస్ట్ నింపంగానే తొందర నీళ్ళు అయిపోయినాయి. దీన్ని లోతు చేయాలని చెప్పి పద్ధతి ప్రకారంగా ఎంఆర్ఓ గారి ద్వారా, ఇరిగేషన్ అధికారుల ద్వారా పర్మిషన్ తీసుకొని రాగడి ఒక 2 ఎకరాల వెడల్పు 6 ఫీట్ల లోతుతోటి రైతులకు మా రాగడికి మంచి గిరాకీ ఉంటుంది, రైతులు వెంటబడి పోసుకుంటారు. చేస్తున్న క్రమంలో రాజకీయ నాయకులు అంటే చెరువు నీట్గా కనబడుతున్న క్రమంలో ఇంత మంచి పేరు వస్తుంది. రైతులందరూ అంటారు, అరే ఓడి ముట్టుకోలే, ఇన్ని రోజులు నీకు మిషన్ కాకతీయలో కూడా ఇట్లా చేయలే, కట్టను తొలగించి పైసలు కొట్టేసారు. కానీ మన సర్పంచ్ వచ్చినాక మంచి పని చేస్తుండ అంటే ఓర్చుకోలేక చిన్న చితక పేపర్లతోటి సర్పంచ్ రియల్ ఎస్టేట్కు మట్టి అమ్ముకుంటుండని ప్రచారం చేశారు. మా ఊర్లో రియల్ ఎస్టేటే ఉండదు. ఒకరు వచ్చి ప్లాట్లు వేసారు. ప్లాట్లు వేస్తే మేము నీకు లేఅవుట్ లేకుండా నేను ప్లాట్లు అమ్మడానికి వీలుండదని ఎంఆర్ఓతో ఆపిస్తే చుట్టుపక్కల మా ఊరు టోల్గేట్కి దగ్గరగా ఉంటుంది, ఒక 5-6 వ్యాపారస్తులు భూములు కొని నా దగ్గరకు వచ్చి మేము పెట్టుకుంటాం, మీరు సహకరించాలి, లేఅవుట్ చేస్తామంటే ఖచ్చితంగా పంచాయతీరాజ్ చట్టం 218 ప్రకారం 10% భూమి మా గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ చేస్తేనే మీరు నా దగ్గర రండి, మీరు అట్లా చేస్తే మీకే ఒక శాలువగా ఛాయ్ దాపిచ్చి శాలువ కప్పి పంపుతా అని చెప్పిన. ఇంకెవరు లేఅవుట్ కూడా రాలేదు, ఒక్క లేఅవుట్ లేదు, మీ ఊర్లో ఒక్కరు కూడా రాలేదు. అదే క్రమంలో సాటిస్ఫైడా సర్పంచ్ ఇది
నేను నా ఊరికి సర్పంచ్గా నేను చేయాల్సినంత చేసిన. గ్రామంలో రెగ్యులర్గా అవైలబుల్ ఉంటారా మీరు? నేను ఉదయం 8 గంటల నుంచి 10 నుంచి 11, ఎవరైనా వస్తే 12, 2 కూడా. ఏ రోజు కూడా నేను మొత్తం మీద 5 ఏళ్ల కాలంలో 60 రోజులు కూడా నేను గ్రామ పంచాయతీకి పోకుండా ఉన్న రోజులు లేవు. మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? మా ఊరు నేను కావాలనుకుంటే చేస్తాను. అంటే ఏం అభిప్రాయం ఉందో మీకు తెలుస్తుంది కదా, మీకు ఒక అంచనా ఉంటుంది కదా. నేను ప్రజల్ని అంచనా వేసేంత జ్ఞానం నాకు లేదు. ప్రజలు నన్ను కావాలని వచ్చి కూర్చో అంటే వెళ్ళి కూర్చుంటా. రెండవది, పల్లెల్లో సర్పంచ్ని లెక్క చేయరు. ప్రధానంగా వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అధికారులు. ఈ 5 ఏళ్లలో నేను బాగా చూసిన. మా దగ్గర గువ్వల బోర్డు అనేది ఒకటి ఉంటుంది. స్టోన్ కట్ చేసుకోకపోవడానికి మైనింగ్ అధికారులతోనే కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని మాకు తెలియకుండానే వచ్చి చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటే బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఏమంటారంటే, మా లెవెల్ కలెక్టరు నీ సర్పంచ్తో ఏం పని అంటే చెప్పిన, ఓకే సంతోషం, మీరు కలెక్టర్ స్థాయి కదా, మీ టైర్లు మీ బండి మా ఊరి గ్రామ పంచాయతీ రోడ్లు మీ కలెక్టర్ ఇచ్చేంత రోడ్లు అంత గట్టిగా ఉన్నాయి కాబట్టి మా గ్రామ పంచాయతీ పరిధిలోకి వద్దనైతే మేము సీజ్ చేస్తాము, మీరు రావద్దని చెప్పి గట్టిగా బెదిరించి ఆ క్వారీని ఆపైనా. మీ ఎమ్మెల్యే ఎవరు? మొన్నటిదాకా పోయిన టర్మ్లో తాటికొండ రాజే, ఇప్పుడు కడియం శ్రేయర్ గారు. ఇప్పుడు ఎమ్మెల్యేలతో లొల్లే ఉంటుందిగా మరి మీలాంటి వాళ్ళకి? నాకు నీళ్ళ కన్నే లొల్లి, వ్యక్తులతోటి లొల్లి ఉండదు, నాకు పాలసీ లొల్లి. అంతేనా? వ్యక్తులతోటి, వాళ్ళు పెద్దోళ్ళు, ప్రోటోకాల్స్ ఉంటాయి, సర్పంచ్ రాగానే దండం పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా మీ గ్రామంలో. నా ఊరికి చెప్పొస్తే నేను ఉంటా, వాళ్ళని గౌరవిస్తా. చెప్పకుండా వస్తే నేను ఉండా, వాళ్ళని నాకు అవసరం లేదు. నా ఊరికి వచ్చేటప్పుడు ఓ సర్పంచ్ ఉంటాడని చెప్పేస్తే గౌరవం. రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎమ్మెల్యేలు. ఒక సర్పంచ్కి గ్రామంలో ప్రథమ పౌరుడు సర్పంచ్ అనే ఒక రెస్పెక్ట్ ఉంటున్నదా? నాకైతే ఇచ్చారు. ఊరుకో కాబట్టి నేను ఊరుకోననే కంటే నేను సర్పంచ్ని. నా ఊరు నన్ను ప్రథమ స్థానంలో కూర్చోబెట్టింది. నా ఊరుకు అగౌరవం వచ్చేటట్టు ఎవరు చేసినా ఊరుకోను. నన్ను వ్యక్తిగా ఏమన్నా ఎట్లన్నా చూడండి, సర్పంచ్ సీటు అది నా ఊరు గౌరవాన్ని కాపాడాలి కాబట్టి నా ఊరుకు ఎక్కడ అవమానం రానియలే, ఎక్కడ ఊరు సర్పంచ్గా క్షమాపణ చెప్పే పరిస్థితి కానీ తప్పు అనిపించుకునే పరిస్థితి కానీ తెచ్చుకోలే. ఎక్కడైనా సర్పంచ్గా పోటీ చేయాలన్నా వద్దా? చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా చేయాలి. విద్యావంతులు, సేవాగుణం ఉండోళ్ళు. నీ ఊరు ముచ్చర్ల సత్యనారాయణ గారి పాట చెప్పినట్టుగా వారు ఎట్లయితే చేసిరో ప్రతి పౌరుడు మనకెందుకు అనుకుంటే నిజంగా మోసగారులు, కరప్షన్ చేసే వాళ్ళే ముందుకు వస్తారు, రాజకీయ నాయకుల పాలేరులే వస్తారు. వాళ్ళని గెలిపేయడానికి వీళ్ళు పావులుగా, బలి పశువులుగా అవుతున్నారు. ఎందుకు అంటే మన పార్టీ గెలవాలని చెప్పి వీళ్ళ మీద అధిక పెట్టుబడి పెట్టి గెలవడం కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టించి వాళ్ళకి ఏమీ రావు. ఓ 15th ఫైనాన్స్ వస్తే FFMS రాదు, FFMS వస్తే 15th ఫైనాన్స్ రాదు, ఇవి 2 వస్తే NREGS రాదు. NREGS 60-40 రేషియో ఖచ్చితంగా రావాలి. కానీ జిల్లా యూనిట్గా చేసి బలం ఉన్న జిల్లాలో ఉన్న మంత్రి తీసుకుపోయి అక్కడ బాయిలకాడు కూడా రోడ్లు వేసుకుంటారు. కానీ ఇక్కడ పనిచేసిన ప్రజలకు రావు. ప్రతి ఊరి ఉపాధి హామీ కూలి పనిచేస్తేనే కదా అన్ని డబ్బులు వచ్చేది. మరి అది కానీ ఏ ఊరికి ఆ ఊరికి రాదు. మీకు అదే క్రమంలో ఖచ్చితంగా ఈ ఊరికి వచ్చే FFMS, SFC మీద ఏ అధికారి, ఏ ప్రజాప్రతినిధి ఆధిపత్యం లేకుంటే ఖచ్చితంగా పల్లెలు ప్రగతి చెందుతాయి. ఆ సర్పంచ్లకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ మన తొలి వెలుగు ద్వారా విద్యార్థులకు, ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నిజాయితీగా సేవ చేసే గుణమున్న, సమాజం పట్ల అవగాహన ఉన్న నాయకుల్ని ఎలాంటి ఆశించకుండా ఎన్నుకోండి. అట్లాగే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలని పోటీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పెట్టుబడి పెట్టి మోసపోకండి, మీ ఊర్లోనే మీరు దొంగలుగా మారకండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేష్ గారు. సో నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.